హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి ఇంట్లో అయితే ఫిష్ అయితే చేసామండి. ప్రాసెస్ అనేది మీకు క్లియర్‌గా వీడియోలో షేర్ చేసుకుందాం, కానీ ఫిష్‌తో మాకున్న అనుబంధం అయితే ఒక రకంగా అంటే మాకు విలేజ్‌లో ఉంటాం కాబట్టి మంచిగా ఫ్రెష్‌గా దొరికే ఫిషెస్‌తో ఫ్రై చేసినా కానీ, పులుసు పెట్టినా కానీ, ఎలా చేసినా కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మనం మామూలుగా మార్కెట్‌లో కొనుక్కొచ్చుకొని చేసుకున్న దానికంటే ఇలా ఫ్రెష్‌గా దొరికిన చేపలతోటి పులుసు కానీ, లేకపోతే ఫ్రై కానీ ఏది చేసినా చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. మామూలుగా మా బాపమ్మ వాళ్ళేంటి అంటే పొయ్యిలో కాల్చిన ఆనియన్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు మనకది లేదు కాబట్టి హ్యాపీగా ఆనియన్స్‌నైతే ఇలా ఆయిల్‌లో వేడి చేసుకొని మగ్గించి పేస్ట్ చేసి వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ అనేది నిజమేనా? చేపల కూర అనేది ఒకరోజు ముందే వండుకొని నైట్ వండి మార్నింగ్ తింటారు అనే టేస్ట్ ఎక్కువగా పెరుగుతుంది అని అంటాం కదా! అది మీరు ఎంతవరకు ఓకే అంటారు? నాకైతే వేడి వేడిగా తినడమే ఇష్టము. నెక్స్ట్ డే కంటే వేడి వేడి అన్నంలోకి వేడి వేడిగా ఇలా చేపల కూర వండుకొని తినడం చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటి అంటే చేపలో తలకాయ ఎవరికిష్టం? అలా కూడా పార్ట్స్ ఉంటాయి. తలకాయి, నడుము, తోక భాగం అలా ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఇందులో ఏ పార్ట్ ఇష్టము? వేడిగా తినడమా? లేకపోతే ముందే ఒక రోజు వండుకొని తినడమా? అనేది కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్‌లో అయితే పెట్టేసేయండి. చూసారు కదా! ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల ఎంత చిక్కగా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చిందో. ఫైనల్‌గా ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఫిష్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా డిన్నర్ ఆర్ లంచ్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఓకే. బాయ్ మరి.